అయితే సరుకులు నాకు ఆర్డరొచ్చినప్పుడు మాత్రం ఒక రోజు, 2 రోజులు ముందు చెప్పాలి. ఎందుకంటే సరుకులు తెచ్చుకోవటం, మార్కెట్‌కెళ్ళి తెచ్చుకోవటం అంటే ఒక్కొక్క వంటకి సంబంధించినయి వేరు వేరు ఉంటాయి గదా! సరుకులు. మనం ఎన్ని తెచ్చి పెట్టుకున్నా గూడా మళ్ళీ వాళ్ళు చెప్పే దాంట్లో దగ్గర మనకుండవు. అన్నీ ఫ్రెష్‌గా తెచ్చుకోవాల్సిందే ఎళ్లి. రైస్ అయితే నేను ఎన్ని బ్రాండ్‌లు మార్చానో తెలీదు. వండినప్పుడు వేడి మీదయితే స్మూత్‌గా చాలా బావుంటుంది. చల్లారిపోయిన తర్వాత బిగుసుకుపోయి బిరుసు బిరుసుగా ఉంటుంది. అలా అని నేను చాలా బ్రాండ్‌లు మార్చాను. చెప్పాలంటే రైస్‌తో నాకు చాలా గిరాకీ ప్రాబ్లమ్ అయిపోయింది. ఇంకపోతే మార్కెట్‌కెళ్ళి కూడా దగ్గరుండి అన్నీ ఏరుకొని తెచ్చుకోవాలి. బెండకాయలొచ్చేసి అసలు అన్నిటికంటే బెండకాయ, దొండకాయ ప్రాబ్లమ్ అవుతది. చిన్నకాయ, సన్నకాయ బంచి తెచ్చుకోవాలి. మామిడికాయలు, పప్పులోకి మామిడికాయ, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఆగా ఆహ్, దేవుడి దయ వల్ల నాకొచ్చే కస్టమర్స్ అంతా చాలా మంచోళ్ళు. రేట్ క్వాలిటీని చూసి రేట్ పెట్టగలిగినోళ్ళు చాలా మందున్నారు. కొంతమందుంటారు ఒకళ్ళిద్దరు. అసలు నాకైతే నవ్వాలో ఏడవాలో కూడా తెలీదు వాళ్ళని చూస్తే. నచ్చకపోతే రేట్ ఎక్కువుంటే పోనీ కొనడం మానేసినా పర్వాలేదు. ఇన్సల్ట్ చేయటం మొదలుపెడతా ఉంటారు. వేరే వాళ్ళ హోటల్స్‌లో ఫోటోలు పెట్టి ఏమైనా మీ దగ్గర రేట్ ఎక్కువ, ఇవి తక్కువ అని వేరే హోటల్స్‌లో ఫోటోలు పెడతారు. నేను ఎన్ని సార్లు చెప్పాను. హోటల్ ఫుడ్డు, ఇంటి ఫుడ్డు కంపేర్ కాదు. ఆళ్ళు బల్కుల్లో చేస్తారు. ఎక్కువ ఎక్కువ క్వాంటిటీల మీద మిగులుతాయి. నేను ఒక్క మనిషి ఆర్డరొస్తే, ఒక్క మనిషికి వండాలి. ఒక్క మనిషికి పలవా వండటం కోసం అందులో 2 క్యారెట్లు పడతాయి. 10 బీన్స్‌లు పడతాయి. దాంట్లో బఠాణీ, ఉల్లిపాయ, టమాటా, నెయ్య, నూనె, రైసు అవన్నీ ఏస్తే నాకు అసలు దాని రేట్ కూడా పడదు చెప్పాలంటే. గ్యాసుంటది. అసలు ఒక మనిషికి ఇన్ని ఐటెమ్స్ ఏసి వండే రేటు, బయట హోటల్‌లో దొరికే రేటు ఒకటి కాదు ఎన్ని చెప్పినా, అతను అలాగే మళ్ళీ మళ్ళీ మాట్లాడుతానే ఉన్నాడు. ఇంక అందుకని నేనింక అతని ఆర్డర్ నేనైతే తీసుకోనని చెప్పేసాను. అలా చేస్తన్నారు కొంతమంది. నచ్చితే కొనుక్కోవాలి. లేదంటే లేదు. కానీ అలా ఇన్సల్ట్ అనేది చేయకూడదు. మీరు అన్ని చెప్పినా గూడా, మీరు బాధపడినా పర్వాలేదు అనేసి మళ్ళీ అలాగే పెడుతున్నాడు. అందుకే నేను కోపమొచ్చేసి ఇంక అతన్ని ఆపేసామనమాట. అతను ఆర్డర్ తీసుకోవట్లేదు. ఆళ్ళు ఒకళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళంతా చాలా మంచోళ్ళు అసల. మా గిరాకీలు మొత్తం చాలా మంచోళ్ళు దొరికారు నాకు మాత్రం. అందుకనే మంచిగా ఉన్న వాళ్ళకి మాత్రమే చేస్తున్నాను. ఇట్లాంటియి చాలా వస్తున్నాయి గానీ నేను ఒప్పుకోవట్లేదు.